హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 31, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా అడగడం జరిగింది. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా వన్యప్రాణులకు సంబంధించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్గా చెప్పొచ్చు. మరి వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా వేటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే, ఒకటి వాటికి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ ఏమన్నా ఉంటే చూడాలి. ఎట్ ద సేమ్ టైం వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ గురించి చూడాలి. ఎట్ ద సేమ్ టైం వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ పైన క్వశ్చన్ అడుగుతారు. ఎట్ ద సేమ్ టైం వైల్డ్ లైఫ్ సెన్సస్ గురించి కూడా క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో దాదాపు ఈ టాపిక్స్ అన్నింటిని కూడా కవర్ చేస్తున్నాము. సో ప్రశ్నని మరొకసారి చూడండి. ప్రపంచ పులుల దినోత్సవం, ప్రపంచ సింహాల దినోత్సవం మరియు ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఏ తేదీల్లో నిర్వహిస్తారో ప్రతి ఏటా? ప్రస్తుతం భారతదేశంలో వాటి జనాభా ఏ విధంగా ఉంది, వాటి గణనకు సంబంధించి అడిగాను. సో ఆన్సర్ డైరెక్ట్గా తెలుసు మీకు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా. సో ప్రపంచ పులుల దినోత్సవం, గ్లోబల్ టైగర్ డే, ఏ డేట్ ఎవ్రీ ఇయర్ కూడా అంటే July 29th ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ గ్లోబల్ టైగర్ డే. మొట్టమొదటిసారి ఎప్పుడు? 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో ఈ డేకి ఇంపార్టెన్స్ అనేది రావడం జరిగింది. పక్కన పెట్టండి. ఇక ప్రపంచ సింహాల దినోత్సవం, లయన్ డేని ఎవ్రీ ఇయర్ కూడా ఎప్పుడు జరుపుకుంటామంటే ఆగస్టు 10th ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ లయన్ డే. మరి ఈ డేకి ఇంపార్టెన్స్ ఏ ఇయర్లో వచ్చింది అంటే 2013లో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏనుగుల దినోత్సవం, ఎలిఫెంట్ డే, ఎవ్రీ ఇయర్ కూడా ఎప్పుడు జరుపుకుంటామంటే ఆగస్టు 12th రోజున. మరి ఈ డేకి ఇంపార్టెన్స్ ఎప్పుడు వచ్చిందంటే 2012లో చూడడం జరిగింది ఫస్ట్ టైం. ఇక వీటికి సంబంధించి సెన్సస్ అండ్ మిస్లీనియస్ చూస్తే, ఇక పులులకు సంబంధించి చాలా టాపిక్స్ని చూస్తున్నాము. ఇటీవల కాలంలో పులులకు సంబంధించి టైగర్ రిజర్వ్స్ తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న టైగర్ రిజర్వ్స్ ఎన్ని? 58. రీసెంట్గా మనం చూసాం 58th టైగర్ రిజర్వ్, మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, గుర్తింపు పొందింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ టైగర్ ఏ ఇయర్? 1973. పులుల సంరక్షణ కోసం ఉద్దేశించబడిన ప్రాజెక్ట్ టైగర్ 1973. రీసెంట్గా మనం 2023 ఇయర్లో 50 years సెలబ్రేషన్స్ కూడా చూసాము ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏదని అడిగారు అనుకోండి, ఏరియా వైజ్గా తీసుకుంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులోని టైగర్ రిజర్వ్. ఇటీవల విస్తీర్ణ పరంగా రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా సుందర్బన్స్ గుర్తింపు పొందింది. మనం ఈ మంత్లోనే డిస్కస్ చేసాం వెస్ట్ బెంగాల్కి సంబంధించి, అది ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మరి టైగర్ డెన్సిటీ పరంగా, పులుల సాంద్రత పరంగా భారతదేశంలో టాప్ పొజిషన్లో ఏ టైగర్ రిజర్వ్ ఉంటుందని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, బందిపూర్ టైగర్ రిజర్వ్, అది ఎక్కడ? కర్ణాటక రాష్ట్రంలో. సో ఇవన్నీ చూడాలి మనం. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల టైగర్ రిలేటెడ్గా కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్. సో బిగ్ క్యాట్స్ సంరక్షణ కోసం ఉద్దేశించబడిన ఒక ఫ్రేమ్వర్క్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది 2025 జనవరి 23వ తేదీన ఆ ఫ్రేమ్వర్క్ అమల్లోకి వచ్చింది. లైబీరియా సంతకం చేసిన తర్వాత June 16th, 2025 రోజున మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అసెంబ్లీ అనేది భారత్ అధ్యక్షతన, భారత్ ఆధ్వర్యంలో, భారత్ ఆతిథ్యంలో న్యూఢిల్లీ వేదికగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న భూపేంద్ర యాదవ్ గారి అధ్యక్షతన జరిగింది. జూన్ మంత్లో మనం చూసాము. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక టైగర్స్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే సెన్సస్ ఇంపార్టెంట్. టైగర్ సెన్సస్, మొట్టమొదటి టైగర్ సెన్సస్ ఏ ఇయర్లో జరిగిందంటే 2006 ఇయర్లో జరిగింది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పులుల గణనని మనం చూస్తాము. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సెన్సస్ ఏ ఇయర్కి సంబంధించి అంటే 2022 ఇయర్కి సంబంధించి, బట్ రిలీజ్డ్ ఇన్
2023 గుర్తుంచుకోండి, 2023 ఏప్రిల్ 9th రోజున విడుదల చేయడం జరిగింది భారత ప్రధాని గారి చేతుల మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ వేదికగా. మరి ఇది 5th టైగర్ సెన్సస్. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న పులుల గణన అనేది 5th టైగర్ సెన్సస్, 5వ గణన. మరి భారతదేశంలో ఆ టైగర్ సెన్సస్ ప్రకారం చూస్తే ఎన్ని పులులు ఉన్నాయంటే ఆ రోజు ఏప్రిల్ 2023లో 3167 ఉన్నాయన్నారు. తర్వాత ఆ నెంబర్ని రివైజ్ చేశారు, 3682. ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి, 3682. క్లియర్. సో ఈ విధంగా టైగర్ సంబంధించి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక సింహాలకి సంబంధించి, సో లయన్కి సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న లయన్ సెన్సస్ ప్రకారం చూస్తే 16th లయన్ సెన్సస్ అనేది అందుబాటులో ఉంది. 16th లయన్ సెన్సస్ 2025 ఇయర్లో మనం చూసాము, రీసెంట్గా డిస్కస్ చేసాము. మరి అందుబాటులో ఉన్న గణన ప్రకారము భారతదేశంలో ఉన్న సింహాల సంఖ్య ఎంత అంటే 891. భారతదేశంలో సింహాలు అంటేనే గుర్తొచ్చే ఒక ప్రాంతము గిర్. గిర్ ఎక్కడ ఉంది? గుజరాత్ రాష్ట్రంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం సింహాలను చూడాలంటే గిర్కి వెళ్ళాల్సిందే, ఓకేనా, గుజరాత్, ఓకేనా. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్యాంథరా టైగ్రిస్, ప్యాంథరా లియో పర్సికా, కొన్ని సైంటిఫిక్ నేమ్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు, ముఖ్యంగా వైల్డ్ లైఫ్ రిలేటెడ్ కానివ్వండి, అలాగా, ఓకేనా. అండ్ ఇంకా మనం లయన్స్కి సంబంధించి చూడాలంటే మొట్టమొదటి లయన్ సెన్సస్ 1930sలో, సబ్జెక్టు కండిషన్ 1936లో మొట్టమొదటి లయన్ సెన్సస్ని నిర్వహించారు అప్పట్లో. ఎవ్రీ 5 yearsకి ఒకసారి, ప్రస్తుతం అయితే ఎవ్రీ 5 yearsకి ఒకసారి లయన్ సెన్సస్ని చూడడం జరుగుతుంది, ఓకేనా. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా మనం చూసాము ఏనుగుల దినోత్సవం, ఎలిఫెంట్ డే. ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్టు 12న మనం సెలబ్రేట్ చేసుకుంటాము. 2012లో సిగ్నిఫికెన్స్ వచ్చిన ఒక ఇంపార్టెంట్ డే. అండ్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఏనుగులను కనుక అబ్జర్వ్ చేస్తే గణన ఏ విధంగా ఉందట అంటే 30,711. ఈ సెన్సస్ 2023 గణాంకాల ప్రకారం. మరి భారతదేశంలో ఏనుగుల పరంగా అత్యధిక ఏనుగులు కలిగిన రాష్ట్రం ఏదని అడిగారు అనుకోండి, కర్ణాటక. గుర్తుపెట్టుకోండి, కర్ణాటక, ఓకేనా. సో ఈ విధంగా వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా క్వశ్చన్ చూడొచ్చు. ప్రాజెక్ట్ టైగర్ ఏమో 1973, ప్రాజెక్ట్ లయన్ ఏమో 2020 ఆగస్టు 15, అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏమో 1992. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైన క్వశ్చన్ వచ్చినా కూడా మనం మార్క్స్ పొందే విధంగా ఉండాలి. మీకు ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు ఒక ప్రశ్న చొప్పున అడుగుతున్నాను. ఎంతటి ఇంపార్టెన్స్ ఉండే టాపిక్స్ నుండి అంటే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే ప్రతిరోజు ఒక ప్రశ్న చొప్పున అడుగుతున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. బట్ కామెంట్ బాక్స్లో మీ సమాధానాలు మాత్రం వందలాది మాత్రమే ఉంటున్నాయి. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తో మరింత ఉత్సాహంతో, ఎనర్జీతో క్లాసెస్ అందిస్తూనే ఉంటాను, ఓకేనా. అండ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు తెలిసిన ఆస్పిరెంట్స్ అందరికీ కూడా వీడియో లింక్ని షేర్ చేయండి, ఓకేనా. సో ఇది నిన్ను అడిగిన ప్రశ్నకి సమాధానము, ఓకేనా. సో ఇదంతా కూడా మీకు ఇందాక ఓవరాల్గా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు స్క్రిప్ట్ రూపంలో ఉంటుంది. మన పీడిఎఫ్లో ఎలాగో ఇస్తాను నేను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను కదా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఇక్కడ చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ప్రతి టాపిక్ని కూడా సైంటిఫిక్ అప్రోచ్తో నేర్చుకుంటున్నాం. వార్తల్లో కనిపిస్తున్న ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తూ దానికి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ని, జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన ప్రిపరేషన్ స్ట్రాటజీతో కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ వీడియో చూసిన తర్వాత, ప్రతిరోజు వీడియో చూసిన తర్వాత మీరు పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో మన యాప్లో ఉంటుంది, డైలీ సిఏ కోర్స్ ఉంటుంది. అందులో కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మీకు పీడిఎఫ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో శాంపుల్ పీడిఎఫ్ చూసి కోర్స్ తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. రానున్న పోటీ పరీక్ష ఏదైనా కూడా ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒక్కసారి రివైజ్ చేసి వెళ్ళండి, ఓకేనా. సో ఇది లయన్ డేకి సంబంధించి, రైట్. ఇక ప్రపంచ ఏనుగుల దినోత్సవానికి సంబంధించి ఇదంతా కూడా మీకు ఎలాగూ పీడిఎఫ్లో ఇస్తాను, ఓకేనా, రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చైనాలో అడుగుపెట్టారు. దాదాపు సుదీర్ఘ విరామం తర్వాత అని కూడా చెప్పొచ్చు. వాస్తవానికి 2020 సంవత్సరం నుండి ఇరు దేశాల మధ్య, భారత్ చైనా రెండు దేశాల మధ్య
సంబంధాలు అనేవి దూరమైనాయి. కారణం ఇక్కడ ట్రిగ్గరింగ్ పాయింట్ ఏంటంటే 2020 జూన్ 15 రోజున గాల్వన్ వ్యాలీ ఉంటుంది కదా, గాల్వన్ లోయ ప్రాంతంలో మన కల్నల్ సంతోష్ బాబు గారి మరణం, హత్యకు గురయ్యారు చైనీస్ చేతిలో. వాస్తవానికి ఇండో సైనో బార్డర్లో చంపబడిన లేదా మరణించిన మొట్టమొదటి కల్నల్ స్థాయి అధికారి సంతోష్ బాబు గారు, మన తెలుగువారు. ఇంకా ఇండో సైనో బార్డర్లో కాల్పుల విరమణ ఒప్పందం 1962లో అమల్లోకి వచ్చింది. అవన్నీ మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇక 2020 జూన్ 15 తర్వాత సంతోష్ బాబు గారి మరణం తర్వాత ఇరు దేశాల మధ్య కూడా ఇక బంధాలు దూరమైనాయి. భారత్ విదేశీ యాప్లపైన, ముఖ్యంగా చైనీస్ యాప్స్ పైన నిషేధాన్ని విధించడం కానివ్వండి, అలా వస్తూ వచ్చింది. ఇక సరిహద్దు సమస్యలు చైనా నుండి తరచు మనం చూస్తూ ఉంటాము. అక్సైచిన్ కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కానివ్వండి, ఇవన్నీ కూడా ఓకేనా. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వర్ధమాన పరిస్థితుల్లో అంతర్జాతీయ అంశాల పట్ల మనకు ఐడియా ఉంటే, మనం గమనిస్తూ ఉంటే మనకు ఒకటి అర్థమవుతుంది. ట్రంప్ ఏం చేస్తున్నాడు, చాలా దేశాలను కమెంట్ చేసే స్థాయికి వచ్చేసాడు. ఎవరైనా రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తే లేదా రష్యా నుండి దిగుమతులు చేసుకుంటే వాళ్ళపైన అదనపు సుంకాలని చెప్పేసి భారత్ పైన విపరీతంగా సుంకాలు పెంచడము, అండ్ చైనా వర్సెస్ అమెరికా ఇలాంటి పరిస్థితులు, రష్యా వర్సెస్ అమెరికా ఇలాంటివి ఉన్నాయి. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే, ప్రపంచ రాజకీయాలను చూస్తే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చైనాకు వెళ్ళడం అనేది ఆవశ్యకం. మరి చైనాకు వెళ్ళడం కూడా ఏదో పర్యటనలో భాగంగా వెళ్ళలేదు, ఏదో క్యాజువల్ పర్యటన కాదు. ఇక్కడ ఒక సమావేశము, ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం అనేది ప్రారంభమైంది. చైనా అధ్యక్షతన, చైనా ఆతిథ్యంలో, చైనా ఆధ్వర్యంలో. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్సీఓ పైన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇటీవల కాలంలో చాలా క్వశ్చన్స్ని మనము చూస్తున్నాము, లేదా చాలా టాపిక్స్ని వార్తల్లో చూస్తున్నాము. ఉదాహరణకు తీసుకుంటే బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు ఏప్రిల్ 4, 2025 రోజున థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగింది, అలా చూసాము. అండ్ రీసెంట్గా జూన్ మంత్లో G7 సమావేశం కెనడా అధ్యక్షతన జరిగింది. భారత ప్రధాని గారు ఆహ్వానించబడ్డారు. G7లో మనం భాగం కాకపోయినా కూడా వెళ్ళాము. అండ్ ఇటీవల కాలంలో లాస్ట్ 1 month బ్యాక్ మనం చూసాము బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్ ఆతిథ్యంలో, బ్రెజిల్ అధ్యక్షతన జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇటువంటి శిఖరాగ్ర సదస్సులు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. అందులో కూడా మన భారతదేశం వేటికైతే వెళ్తుందంటే ప్రధానమంత్రి గారు ఎక్కడైతే హాజరవుతున్నారో వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సంస్థ, దీనికి సంబంధించి బేసిక్ పాయింట్ చూడాలి ఫస్ట్. మళ్ళీ సమావేశం ఆగస్టు 31 ఈ రోజున ప్రారంభమైంది కదా, రేపు సెప్టెంబర్ 1 వరకు ఈ సమావేశం అనేది జరుగుతుంది. ముగిసిన తర్వాత ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సులో అవుట్కమ్ ఏంటి, ఫైనల్గా ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఏమైనా డిక్లరేషన్ తీసుకున్నారా, ఇటువంటివి మనం డిస్కస్ చేయాలి. ఈరోజు ప్రారంభం కాబట్టి మీకు ఎస్సీఓకి సంబంధించి బేసిక్స్. సో ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 2001 సంవత్సరం 2001 జూన్ 15వ తేదీన ఏర్పాటైంది. బహుళ దేశాల కూటమిగా చెప్పొచ్చు. వాస్తవానికి ప్రారంభంలో 6 దేశాలే ఉండేవి. ఎస్సీఓ స్థాపక దేశాలు లేదా ఫౌండింగ్ మెంబర్స్ 6 ఉండే. 6 ఏంటంటే చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, 6 దేశాలు ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఎస్సీఓ. మరి ఎస్సీఓ కూడా మూలం ఏంటంటే 1996లో ఏర్పాటైన షాంఘై 5, ప్రస్తుతానికి అది అప్రస్తుతం. మరి ఇటువంటి ఎస్సీఓలో 2017 సంవత్సరంలో భారత్, పాకిస్తాన్ 2 దేశాలు చేరినాయి. భారత్, పాకిస్తాన్ ఈ 2 దేశాల చేరికతో ఎస్సీఓలో సభ్య దేశాల సంఖ్య 8కి వచ్చింది. ఇక 2023 సంవత్సరంలో ఎస్సీఓలో నూతన సభ్యత్వంతో ఇరాన్ దేశం వార్తల్లోకి వచ్చింది. ఇరాన్, దాంతో సభ్య దేశాల సంఖ్య 9కి చేరింది. ఇక 2024 అంటే లాస్ట్ ఇయర్ ఎస్సీఓలో బెలారస్ కంట్రీ చేరింది. బెలారస్ సింపుల్గా చెప్పాలంటే ఎస్సీఓలో మొట్టమొదటి యూరోపియన్ కంట్రీ అని చెప్పవచ్చు. సో బెలారస్ చేరింది. మరి బెలారస్ చేరికతో ఎస్సీఓలో సభ్య దేశాల సంఖ్య 10కి చేరింది. ఎనఫ్.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి బీజింగ్ కేంద్రంగా పనిచేస్తుంది. బీజింగ్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్సీఓ అధికారిక భాషలు ఏంటంటే రష్యన్, చైనీస్ అధికారిక భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఎస్సీఓ. మరి ఎస్సీఓకి సంబంధించి రొటేషన్ పద్ధతిలో ఈ సభ్యత్వ దేశాలు ఏవైతే ఉంటాయో రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్క సంవత్సరానికి గాను అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తాయి. అందులో భాగంగా భారత్ 2023 సంవత్సరంలో అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించింది. భారత్ ఆధ్వర్యంలో, భారత ఆతిథ్యంలో ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు కూడా 2023లో జరిగింది. ఇక 2024 సంవత్సరము ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు కజకిస్తాన్లోని ఆస్తానా వేదికగా జరిగింది. ఆస్తానా అంటే 2024 సంవత్సరంలో ఎస్సీఓ అధ్యక్ష బాధ్యతలు కజకిస్తాన్ నిర్వహించింది. మరి లాస్ట్ ఇయర్ జరిగిన సమ్మిట్ ఎన్నవది అంటే 24th. నంబర్స్ గుర్తుంచుకోవాలి. భారత ఆతిథ్యంలో జరిగింది 23rd. ఇక ఈ ఇయర్ 2025 ఆగస్టు 31st అండ్ సెప్టెంబర్ 1st 2 రోజుల పాటు జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు ఎన్నవ ఎడిషన్ అంటే 25th. గుర్తుంచుకోండి, చైనా అధ్యక్షతన జరుగుతోంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్సీఓకి సంబంధించి ఎక్కడ జరుగుతుంది, లొకేషన్ చైనాలో జరుగుతుంది, టియాన్జెన్ అనే నగరంలో. ఓకేనా. అండ్ నిన్న చైనాలో అడుగుపెట్టిన తర్వాత భారత ప్రధాని గారు ఆ చైనాలో అద్భుతమైన స్వాగతాన్ని ఎదుర్కొన్నారు. సో ఇవన్నీ మనం చూస్తున్నాము. ఓకేనా. ఇవన్నీ పాయింట్ చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ మీకు ఓరల్గా చెప్పాను. సో మీకు ఇచ్చే స్క్రిప్ట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. రైట్. సో ఎస్సీఓ ప్రధాన లక్ష్యాలు ఏంటంటే పరస్పర విశ్వాసము, స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం చేయడము. ఇందులో ఈ సభ్యత్వ దేశాలు ఉంటాయి కదా, వాటి మధ్య. ఇక రాజకీయాలు, వాణిజ్యం, ఇంధనం, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతిక రంగాల్లో సహకారం అందించుకోవాలి ఒక్కొక్క దేశం, సభ్య దేశాలు 10 కూడా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాంతీయ శాంతి, రీజనల్ పీస్, భద్రతా స్థిరత్వాన్ని కాపాడడము. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడం. ఓకేనా. భారత్ పాత్ర ఏ విధంగా ఉంది. ఓకేనా. శిఖరాగ్ర సదస్సు ప్రస్తుతం 25th టియాన్జెన్ ఇక్కడ చైనాలో. ఓకేనా. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాదాపు 7 ఏళ్ల విరామం తర్వాత చైనాలో 2025 ఆగస్టు 31న బీజింగ్ చేరుకున్నారు. ఈ రోజున ఆయనకు టియాన్జెన్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. ఆగస్టు 31st సెప్టెంబర్ 1st మధ్య 2 రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. అండ్ ఇరు దేశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్చలు జరుగుతాయి, భారత్ చైనా చర్చలు. అది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎస్సీఓ ఎక్కడ జరుగుతుంది ఏంటి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మరియు భారత ప్రధాని మధ్య ద్వైపాక్షిక చర్చలు కూడా జరుగుతాయి. ఓకేనా. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఏర్పడింది. ఈ పర్యటన ప్రాముఖ్యత ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనపు దిగుమతి సుంకాలు విధించడంతో భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారము, వాణిజ్య వ్యూహాలు ప్రధాన చర్చాంశాలుగా మారనున్నాయి. ఎస్సీఓ వేదికగా మోదీ ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదము, మల్టీలాటరల్, టెక్ ట్రేడ్ అంశాలపై ప్రసంగించే అవకాశం అనేది ఉంది ఈ సమావేశాల్లోనే. ఓకేనా. సో చూడాలి. చైనా క్యాపిటల్ వచ్చేసేసి బీజింగ్, కరెన్సీ యువాన్, అధ్యక్షుడు జీ జిన్పింగ్. అండ్ ప్రస్తుతం ప్రధానమంత్రి చైనాలో ప్రధానమంత్రి పేరు ఎక్కువ వినబడదు, లీ కియాంగ్. ఓకేనా. సరిపోతుంది. ఇక చైనాకి వెళ్ళే ముందు చైనాకి ఏ దేశం నుండి వెళ్ళారు భారత ప్రధాని గారు అంటారు. సో భారత్ నుండి జపాన్కి వెళ్ళారు, జపాన్ నుండి చైనాకు వచ్చారు. మరి జపాన్ పర్యటన గురించి నిన్న చూసాం మనం. జపాన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసాము, బుల్లెట్ ట్రైన్ సంబంధించి ఒప్పందం అవి చూసాము. సో ఫైనల్గా పర్యటన మొత్తం కూడా అయిపోయింది కాబట్టి 13 ఒప్పందాలు జరిగినాయి. భారత్ జపాన్ 2 దేశాల మధ్య 13 ఒప్పందాలు జరిగినాయి. ఏ రంగాలకు సంబంధించి డైరెక్ట్గా చూడండి. నిన్నటి క్లాస్లో ఏవైతే డిస్కస్ చేశానో భారత్ జపాన్ సంబంధాలకు సంబంధించి దాని కంటిన్యూషన్ ఇది. ఓకేనా. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్టు 29th 30th 2 రోజుల పాటు జపాన్లో పర్యటించారు. అక్కడ ప్రధాని షిగెరు ఇషిబా, జపాన్ ప్రధాని ఎవరు ప్రస్తుతం షిగెరు ఇషిబా. ఓకేనా. ఆహ్వానంపై టోక్యోలో అధికారిక పర్యటన నిర్వహించారు. మరి ఇది ఆయనకు 8వ జపాన్ పర్యటన కావడం విశేషం. భారత ప్రధాని గారికి 8th జపాన్ పర్యటన ముఖ్యాంశాలు ఏంటంటే 15th భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశము నిర్వహించబడింది. టోక్యో సమ్మిట్ని కూడా మనం చూసాము. సో రక్షణ, ఆర్థిక, సాంకేతిక, ప్రజల మధ్య సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చ జరిగింది.
13 కీలక రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు ఆమోదం పొందాయి. ఉదాహరణకు తీసుకుంటే సెమీ కండక్టర్స్. ప్రస్తుతం ప్రపంచంలో సెమీ కండక్టర్ ఇంపార్టెన్స్ మనకు తెలుసు. ఒకప్పుడు సెమీ కండక్టర్స్ అంటే ప్రపంచంలోనే మోనోపొలీ తైవాన్. ప్రస్తుతం మన భారతదేశంలో సెమీ కండక్టర్ మిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఒప్పందం అనేది ఇంపార్టెంట్. అండ్ శుద్ధ ఇంధనం, టెలికాం, ఔషధ పరిశ్రమ, డిజిటల్ టెక్, మెట్రో, సైబర్ భద్రత మొదలైన వాటి విషయంలో ఒప్పందాలు అనేవి జరిగినాయి. ఇక ఇరు దేశాలకు సంబంధించి కొన్ని గణాంకాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. పెట్టుబడులు, వాణిజ్యము. జపాన్ ప్రభుత్వము భారతదేశంలో వచ్చే 10 సంవత్సరాల్లో నెక్స్ట్ 10 ఇయర్స్లో 6 లక్షల కోట్ల రూపాయలు అంటే 10 ట్రిలియన్ యెన్. యెన్ అంటే జపాన్ కరెన్సీ. పెట్టుబడి పెట్టే లక్ష్యాన్ని ప్రకటించింది. ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్ 10 ఇయర్స్లో జపాన్ భారత్లో ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ప్రకటన చేసింది అధికారికంగా అంటారు. 10 ట్రిలియన్ యెన్, అదర్వైజ్ ఇండియన్ కరెన్సీలో చూస్తే 6 లక్షల కోట్ల రూపాయలు. ఇది 2014లో నిర్ణయించిన 5 ట్రిలియన్ యెన్ పెట్టుబడి లక్ష్యాన్ని పూర్తిగా సాధించిన తర్వాత తీసుకున్న లక్ష్యం. అప్పుడు 2014లో 5 ట్రిలియన్ యెన్స్ పెడతామని చెప్పారు. ఇప్పుడు 10 ట్రిలియన్ యెన్స్ నెక్స్ట్ 10 ఇయర్స్లో. ఓకేనా. ఇక బుల్లెట్ ట్రైన్ అంటేనే జపాన్. మనకు బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ విషయంలో జపాన్ సహకారం అందిస్తుంది. మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్, ముంబై మధ్య ప్రారంభం అవుతుంది. దానికి సంబంధించి షింకెన్సెన్ E10 సిరీస్ రైళ్లను 2030 నాటికి భారత్కు అందించేందుకు జపాన్ సముఖత వ్యక్తం చేసింది. జపాన్ సిగ్నల్ వ్యవస్థపై ఆధారపడిన అధునాతన సాంకేతికతను భారత్లో ర్యాపిడీగా అమలు చేయడానికి పరస్పర సహకారము. ప్రాజెక్టు వేగవంతం చేయడానికి సాంకేతిక మార్గదర్శకత, ఆర్థిక సాయంపై చర్చ. బుల్లెట్ ట్రైన్ ఒప్పందం అని గుర్తుపెట్టుకోండి. ఇక ఇస్రో, జాక్సా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకి మరియు జపాన్కి సంబంధించి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్, జపాన్ అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ జక్సాకి మధ్య చంద్రయాన్ 5 విషయంలో ఒప్పందం అనేది జరిగింది. చంద్రయాన్ 5. ఓకేనా. ఇక భారత్ జపాన్ వ్యూహాత్మక సహకారము. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు కలిసి ఒక కూటమి ఉంది. క్వాడ్రిలాటరల్ డైలాగ్, క్వాడ్ కూటమి అంటాము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్వాడ్ దేశాల మధ్య జరిగే ఒక విన్యాసము ప్రతి ఏటా కూడా మనం చూస్తాం. మలబార్ విన్యాసము గుర్తుపెట్టుకోండి. సో జపాన్ క్వాడ్ కూటమిలో కీలక సభ్య దేశము 4లో 1. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు జపాన్ పెట్టుబడులు బలాన్ని ఇస్తాయి. ఇక డిఫెన్స్, మిలిటరీ టెక్నాలజీ, ఇండస్ట్రీ 4.0 రంగాల్లో సహకారం పెంపు. ఇక 2 దేశాలకి సంబంధించి భారత ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు, జపాన్కి సంబంధించేమో షిగెరు ఇషిబా. అండ్ రాజధాని న్యూఢిల్లీ, ఇండియాకి సంబంధించి జపాన్కి సంబంధించి టోక్యో. మన కరెన్సీ రూపీ, వాళ్ళది యెన్. మన అంతరిక్ష సంస్థ ఇస్రో, వాళ్ళకి సంబంధించి జక్సా. క్వాడ్ సభ్యత్వం కలిగిన 2 దేశాలు. ఓకేనా. అండ్ భారతదేశానికి సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ముఖ్యంగా జపాన్ సహకారం అనేది కీలకం. భారత్ జపాన్ సంబంధాలు సత్సంబంధాలుగా నేటికి కూడా కొనసాగుతున్నాయంటే దానికి కారణం షింజో అబే. మనం పద్మ పురస్కారంతో సత్కరించిన దివంగత నేత, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. ఓకేనా. సో నిన్నటి క్లాస్ చూసిన తర్వాత ఇది కంటిన్యూషన్గా ఫీల్ అవ్వండి. ఓకేనా. నిన్నటి క్లాస్లో జపాన్కి సంబంధించి బేసిక్ ఇచ్చాను. సో జపాన్ భౌగోళిక సమాచారం కానివ్వండి, ఇదంతా కూడా. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ పాలిటీలో భాగంగా మనం అబ్జర్వ్ చేస్తే జ్యుడిషియరీకి సంబంధించి ఇటీవల జ్యుడిషియరీకి సంబంధించి మనం చాలా టాపిక్స్ని చూస్తున్నాము. న్యాయ వ్యవస్థకు సంబంధించి నియామకాలు కానివ్వండి, తరచూ కొలీజియం వార్తల్లోకి వస్తుంది, న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం కానివ్వండి, ఇవన్నీ కూడా చూసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంది అనే ఒక రిపోర్ట్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మరి హైకోర్టులు కనుక తీసుకుంటే, హైకోర్టు అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఉండే అత్యున్నత న్యాయస్థానంగా చెప్పొచ్చు. అలా అన్ని రాష్ట్రాల హైకోర్టులను తీసుకుంటే అత్యధికంగా మహిళా న్యాయమూర్తులు కలిగిన హైకోర్టు ఏదట అంటే తెలంగాణ హైకోర్టు అంట, హైదరాబాద్లో ఉంది. సో ఇవన్నీ కూడా గణాంకాలు చూడాలి. అంతెందుకు మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో 1+33 జడ్జెస్ కదా. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 1+33 కదా. అందులో ఒకే ఒక మహిళ జస్టిస్ నాగరత్న గారు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తం 34 మంది న్యాయమూర్తుల్లో ఒకే న్యాయమూర్తి మహిళ. మరి సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు
ఒక్క మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించలేదు. ఒక్క న్యాయమూర్తి కూడా ప్రధాన న్యాయమూర్తిగా, మహిళ ప్రధాన న్యాయమూర్తి ఇంతవరకు సుప్రీంకోర్టు చరిత్రలో లేరు. మీరు ఫాతిమా బీవి గురించి నేర్చుకున్నారు. తను సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కాలేదు. మరి 2027 సంవత్సరంలో అన్నీ అనుకున్నట్టుగా సజావుగా సాగితే జస్టిస్ బివి నాగరత్న గారు సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. సో ఇక్కడ గణాంకాలు చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే జ్యుడిషియరీకి సంబంధించి న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు అయినా రాష్ట్రాల్లో ఉండే హైకోర్ట్స్ అయినా కూడా ఏ జాబితాలోకి వస్తాయంటే కేంద్ర జాబితాలోకి వస్తాయి. మనం ఆర్టికల్ 246 లేదంటే షెడ్యూల్ 7 కేంద్ర రాష్ట్ర సంబంధాలు చూస్తాం కదా, అందులో మనం కేంద్ర జాబితా యూనియన్ లిస్ట్ అని, స్టేట్ లిస్ట్ రాష్ట్ర జాబితా అని, కాన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా అని చూస్తాం కదా. అందులో హైకోర్ట్స్ ఏ జాబితాలోకి వస్తాయి అని అడిగారు అనుకోండి, రాష్ట్ర జాబితా కాదు, కేంద్ర జాబితా. ఇక రాజ్యాంగంలోని 5వ భాగంలో సుప్రీంకోర్టు గురించి నేర్చుకుంటాం మనం. 6వ భాగంలో హైకోర్ట్స్ గురించి నేర్చుకుంటాము. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న 25 హైకోర్టులో పరిస్థితి మహిళల విషయంలో ఎలా ఉంది. సో న్యాయ వ్యవస్థలో లింగ సమానత్వము, విమెన్ జస్టిస్లో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉంది. న్యాయ వ్యవస్థ హైకోర్టులో అత్యధిక మహిళా న్యాయమూర్తులు ఉన్న హైకోర్టుగా తెలంగాణ అంట. సో ఎవరు రిపోర్ట్ ఇచ్చారంటే సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్, సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారము తెలంగాణ హైకోర్టు దేశంలో అత్యధిక మహిళా న్యాయమూర్తులున్న హైకోర్టుగా గుర్తింపు పొందిందంట. ఇది భారత న్యాయ వ్యవస్థలో లింగ సమానత్వంపై చర్చను మళ్ళీ ప్రారంభించేలా చేసింది. సో తెలంగాణ హైకోర్టు ప్రత్యేకతతో వార్తలకు వచ్చేవారు ప్రత్యేకంగా చూడాలి. మొత్తం న్యాయమూర్తుల సంఖ్య తెలంగాణలో హైకోర్టులో 30, అందులో మహిళా న్యాయమూర్తులు 10 మంది ఉన్నారంట. దేశంలోనే హైయెస్ట్ విమెన్ జడ్జెస్ ఉన్న హైకోర్టు ఏదంటే తెలంగాణ. వీళ్ళు చెప్తున్నారు, రీసెంట్గా సర్వే చేశారు దేశంలో అన్ని హైకోర్టులో కూడా. సో అంటే పర్సెంటేజ్ ఎంత, 33.3% దేశంలో అత్యధిక మహిళా న్యాయమూర్తులు ఉన్న హైకోర్టు తెలంగాణ. దేశంలోని పూర్తి 25 హైకోర్టులో ఇదే గరిష్ట లింగ ప్రాతినిధ్యం అంట, విమెన్ పార్టిసిపేషన్. ఇక ఇతర రాష్ట్రాల హైకోర్టుల్లో లింగ వ్యత్యాసం ఏ విధంగా ఉందట అంటే హైకోర్టు మొత్తం న్యాయమూర్తులు ఎంతమంది, మహిళా న్యాయమూర్తులు. ఉదాహరణ తీసుకుంటే మన తెలుగు రాష్ట్రం మరొకటి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం న్యాయమూర్తులు 30 మందిలో మహిళా న్యాయమూర్తులు 5 అంట. ఇక దేశంలోనే అతిపెద్ద హైకోర్టు లేదా అత్యధిక న్యాయమూర్తులున్న హైకోర్టు ఏదంటే అలహాబాద్ హైకోర్టు, ఉత్తరప్రదేశ్ అంటాం మనం. మరి అలహాబాద్ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 70+ ఉంటారు, 79. అందులో కేవలం 3 మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారంట. 8 హైకోర్టులో ఒక్కొక్కరే ఉన్నారంట. భారతదేశంలో 8 హైకోర్టులలో. ఆ 8 హైకోర్టులు ఏంటని చూడాల్సిన అవసరం లేదు. అంటే ఎలా ఉంది మహిళా ప్రాతినిధ్యం అనేది. 3 హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు అసలు లేరంట. దేశవ్యాప్తంగా హైకోర్టులో మొత్తము 1100 పోస్టులు ఉండగా కేవలం 773 మంది న్యాయమూర్తులే ఉన్నారు. వారిలో మహిళలు కేవలం 103 మంది మాత్రమే, అంటే 14.42% మాత్రమేనంట. సో చూడండి, మనకి ఇటువంటి గణాంకాలు ఎక్కడ ఎక్కువగా యూజ్ అవుతాయంటే ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడుగుతారు, ఏ రాష్ట్రము హైయెస్ట్ మహిళా న్యాయమూర్తులతో ఉంది అలా అడుగుతారు. కానీ మనకు డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఉంటాయి. గ్రూప్ 1 మెయిన్స్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మెయిన్స్ కానివ్వండి, లేదంటే జాతీయ స్థాయిలో జరిగే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, వాటిలలో మనం ఇటువంటి గణాంకాలను కనుక పేర్కొన్నామనుకోండి, మహిళా ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంది, జెండర్ ఈక్వాలిటీ ఏ విధంగా ఉంది, ఏ రంగాల వారికి ఎలా ఉంది, ఇటువంటి తరహా ప్రశ్నలు వచ్చినప్పుడు మనం రీసెంట్గా ఉన్న గణాంకాలను, రీసెంట్ రిపోర్ట్స్ నుండి సమాచారాన్ని అక్కడ ఆన్సర్గా ఇస్తే ఎక్కువ మొత్తంలో మార్క్స్ వస్తాయి. రాజకీయ నాయకులకు సంబంధించి అంటేనేమో ఏడిఆర్ రిపోర్ట్స్ మనం తరచూ డిస్కస్ చేస్తున్నాము. న్యాయమూర్తులకు సంఖ్య అంటే ఇటువంటిది, అండ్ జస్టిస్ రిపోర్ట్ ఇటువంటివి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. మనం అన్ని టాపిక్స్ని కూడా డిస్కస్ చేస్తున్నాం, ఓకేనా. సో సుప్రీంకోర్టులో మహిళల స్థితి జస్టిస్ నాగరత్న గారు ప్రత్యేకము. ఎందుకంటే ప్రస్తుతం సుప్రీంకోర్టులో 1+33లో ఒకే ఒక్క మహిళ జడ్జి ఉన్నారు, తను నాగరత్న గారు. ప్రస్తుతం ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న గారు. జస్టిస్ నాగరత్నకు 2027లో భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే అరుదైన గౌరవం దక్కనుంది. కానీ ఆమె పదవీ కాలం కేవలం 36 రోజులు మాత్రమే ఉంటుందట. అప్పుడు
జస్ట్ 1 మంత్ ఉంటారు అంతే. అయినా సరే చరిత్రలో నిలిచిపోతారు. చరిత్ర ఎప్పుడైనా మొట్టమొదటి వ్యక్తుల గురించి, మొట్టమొదటి సంఘటనల గురించే గుర్తుపెట్టుకుంటుంది. సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే మనం అతి త్వరలో నెక్స్ట్ 2 years తర్వాత జరిగే పోటీ పరీక్షల్లో తనను చూసే అవకాశం ఉంది. కానీ ఆమె పదవీ కాలం అంతే. ఇప్పటి వరకు 52 మంది CJIలు, కానీ ఒక్కరు కూడా మహిళా ప్రధాన న్యాయమూర్తి కాలేదు. ప్రస్తుతం CJI గవాయి గారు. 2021 ఆగస్టు 31న జస్టిస్ నాగరత్న గారు, జస్టిస్ హిమా కోహ్లీ గారు, జస్టిస్ బేలా త్రివేది గారు ముగ్గురిని ఒకేసారి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమించారు. ముగ్గురు మహిళలు ఒకేసారి సుప్రీంకోర్టులో నియమితులయ్యారు. ఆ తర్వాత నుంచి కొత్తగా ఒక మహిళా న్యాయమూర్తి కూడా నియమించబడలేదు. బార్ నుండి పదోన్నతి పొందిన ఏకైక మహిళా జడ్జి జస్టిస్ ఇందు మల్హోత్రా గారు. ఓకేనా? ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక టాపిక్ చూసినప్పుడు బేసిక్ నుండి మనం చూడాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా ప్రిపరేషన్, ఇలాంటి స్ట్రాటజీతో మనము ప్రిపేర్ అవుతే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. సో ఇక్కడ చూస్తే సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది, CJI ప్రస్తుతం ఎవరున్నారు మనకి అబ్జర్వ్ చేస్తే జస్టిస్ DY చంద్రచూడ్ గారి తర్వాత సంజీవ్ ఖన్నా గారు వచ్చారు. 51st పర్సన్ తను. ప్రస్తుతం 52nd CJI గవాయి గారు ఉన్నారు, BR గవాయి గారు. హైకోర్టుల సంఖ్య 25 ప్రస్తుతం భారతదేశంలో. మహిళా న్యాయమూర్తులు తొలి చారిత్రాత్మక నియామకం ఫాతిమా బీవి గారు 1989లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా, మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ న్యాయ వ్యవస్థలో చట్టబద్ధమైన సమానత్వానికి కృషి చేసే సంస్థ. సో ఈ గణాంకాలన్నీ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సో ఎకానమీకి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్లో భాగంగా మాత్రమే చూడట్లేదు. కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్ అని కూడా మీకు నేను చెప్పట్లేదు. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో భాగంగా మనం నేర్చుకునే ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. కరెంట్ అఫైర్స్ కవర్స్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, SNT, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. ఒక్కొక్క సబ్జెక్టు వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడాలి. ఇందాక మనము కరెంట్ పాలిటీలో భాగంగా న్యాయమూర్తుల సంఖ్య గురించి చూసాం. ఇక్కడ ఎకానమీకి సంబంధించి అప్డేట్. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. మనం అర్థశాస్త్రంలో చూసే గణాంకాలు ఎప్పుడు కూడా తటస్థంగా ఉండవు. దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్, ఆల్వేస్ చేంజెస్, ఎప్పుడు మారుతూ ఉంటాయి. మారుతున్న గణాంకాలు మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. అందులోని ఎకానమీలో ఎక్కువగా వాలటైల్ లేదా నంబర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీడిపికి సంబంధించి ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధిని నమోదు చేస్తున్న దేశం ఏదైనా ఉందా అంటే భారత్. రీసెంట్గా NSO గణాంకాలను రిలీజ్ చేసింది. ఎప్పటికి సంబంధించి ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి సంబంధించి. త్రైమాసికం అంటే 3 నెలలకు సంబంధించి. ఒక ఫినాన్షియల్ ఇయర్ని తీసుకున్నాం అనుకోండి. ఎకానమీలో ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. మరి 4 quarters ఉంటాయి. Q1, Q2, Q3, Q4. ఫస్ట్ క్వార్టర్ అంటే మొదటి 3 నెలలు, ఏప్రిల్, మే, జూన్. సెకండ్ క్వార్టర్ అంటే జూలై నుండి 3 నెలలు అలాగా. సో ఫస్ట్ క్వార్టర్ ఆల్రెడీ ముగిసింది, ఏప్రిల్, మే, జూన్. మరి ఫస్ట్ క్వార్టర్లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎలా ఉందట అంటే 7.8% వృద్ధిని సాధించిందంట. ఇప్పటికే మనకు చాలా అంతర్జాతీయ సంస్థలు, మన భారతదేశానికి సంబంధించి ప్రముఖ సంస్థలు మన జీడిపి వృద్ధి రేటును రకరకాలుగా అంచనా వేసినాయి. 6.5 ఉంటుందని, దాదాపు చాలా వరకు 6.5, 6.8, 6.4, 6.3 అంతవరకే పరిమితం చేశారు. కానీ అంచనాలను మించి మనం వృద్ధిని నమోదు చేయగలిగాము. అంతెందుకు భారతదేశంలో ఒక రెగ్యులేటరీ బ్యాంకులకే బ్యాంక్, అపెక్స్ బ్యాంక్, సుప్రీం బ్యాంక్ అయిన RBI ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి లేదా వృద్ధి రేట్ అనేది 6.5కే పరిమితం అవుతుందని చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు చూడండి 6.5 ఎక్కడ, 7.8 ఎక్కడ. ఇక జీడిపి అంటే మీకు తెలుసు, స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా మనం చూస్తాము. సో ఇక్కడ ఫస్ట్ క్వార్టర్లో ఎంత వృద్ధి రంగాల వారీగా కూడా చూద్దాము, ఎవరు రిలీజ్ చేశారని. సో ప్రస్తుతం మనం చూస్తే ఏప్రిల్ జూన్ ఈ క్వార్టర్లో ప్రపంచ వృద్ధి రేట్ ఎలా ఉంది. సో ఇండియా హైయెస్ట్లో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చైనా 5.2తో ఉంది, ఇండోనేషియా 5.1, USA 2.1, అండ్ జపాన్ 1.2, UK 1.2, ఫ్రాన్స్ 0.7. ఓకేనా. సో ఈ విధంగా
సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు మీకు పిఐబిలో ఇచ్చారు ఈ ఇమేజ్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా అఫీషియల్ సోర్సెస్, అథెంటిక్ సోర్సెస్ నుండే చెప్తున్నాను. న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలను కూడా మళ్ళీ క్రాస్ వెరిఫై చేసి మరి మీకు అందిస్తున్నాను. సో మీరు ప్రతిరోజు క్లాసెస్ చూసారనుకోండి, మీకు ప్రతి టాపిక్ కూడా కవర్ అయిపోతుంది. ప్రతి సబ్జెక్ట్ సంబంధించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కవర్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాతీయ గణాంకాల కార్యక్రమం, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాతీయ గణాంకాల కార్యాలయం, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విచ్ ఈజ్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారము 2025 ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 7.8%గా నమోదైంది. ఇది ఆర్బీఐ అంచనా వేసిన 6.5% కంటే అధికంగా ఉండడం విశేషము. ఇక చూస్తే త్రైమాసిక జీడిపి వృద్ధి ముఖ్యాంశాలు, అంశము వివరాలు. జీడిపి వృద్ధి రేటు ఫస్ట్ క్వార్టర్లో 7.8, గత త్రైమాసికం వృద్ధి కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి 8.4%, ఆర్బీఐ అంచనా 6.5%. భారత్ వృద్ధి రేటు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. ఓకేనా? సో దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశము. ప్రధానంగా మన వృద్ధికి తోడ్పడుతున్న రంగాలు ఏంటంటే వ్యవసాయము, వాణిజ్యము, ఆర్థిక సేవలు, స్థిరాస్తి రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు. ఇక రంగాల వారీగా ఏప్రిల్ టు జూన్ త్రైమాసికంలో ఏ రంగం ఎంతగా వృద్ధి చెందింది. సో 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో అండ్ 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో సరిపోతుంది. ఓకేనా? మరి అమెరికా సుంకాలను పెంచింది, దిగుమతి సుంకాలను. మరి ఆ ప్రభావం ఉంటుందా, ఎలా ఉంటుంది అంటే ఈ వృద్ధి గణాంకాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత దిగుమతులపై 25% సుంకాలు విధించిన కాలానికి ముందు విడుదలైనవి. నిపుణుల అభిప్రాయం ఏంటంటే, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ సుంకాల వల్ల భవిష్యత్తు త్రైమాసికాల్లో వృద్ధి కొంత మేరకు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఎగుమతి ఆధారిత పరిశ్రమలు, ఐటీ, మెటల్ రంగాలు ప్రత్యేకంగా ప్రభావితం అవ్వచ్చని చెప్తున్నారు. ఇక నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పరిధిలో పనిచేస్తుంది. ఓకేనా? 2019 సంవత్సరంలో ఏర్పాటైంది. జీడిపి, సిపిఐ తదితర ఆర్థిక గణాంకాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ముంబై. సో ప్రస్తుత గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. విధులు ద్రవ్య విధానము, ధర స్థిరత్వము, కరెన్సీ నిర్వహణ. జీడిపి అంటే ఒక దేశంలో నిర్దిష్ట కాలంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మన జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఒక చట్టబద్ధ సంస్థగా చెప్పచ్చు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 భారతదేశంలో విపత్తు నిర్వహణకు సంబంధించి కీలకమైన సంస్థ. ఇందులో నూతన సభ్యుల నియామకం. ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా, చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే ప్రధానమంత్రి గారు. ఓకేనా? సో ఎన్డీఎంఏలో కొత్త సభ్యుల నియామకం. సో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల 2 కొత్త సభ్యులను నామినేట్ చేశారు. ఇప్పటికే పదవిలో ఉన్న 3 సభ్యుల పదవీకాలాన్ని కూడా 3 సంవత్సరాలు పొడిగించారు. ఎన్డీఎంఏ చైర్మన్గా ప్రధానమంత్రి స్వయంగా ఉంటారు. ఇక నూతన సభ్యులుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారట అంటే దినేష్ కుమార్ ఆస్వాల్ గారు, ప్రముఖ శాస్త్రవేత్త తను, అండ్ రీటా మిస్సల్ గారు. సో తను డిజాస్టర్ మిటిగేషన్లో గుర్తింపు పొందిన వ్యక్తి. ఇక పదవీకాలం పొడిగించబడిన వ్యక్తులు ఎవరు అంటే రాజేంద్ర సింగ్ గారు, అండ్ కృష్ణ స్వరూప్ గారు, అండ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ హస్నైన్ గారు. ఈ 5గురు 2025-28 మధ్యకాలానికి సభ్యులుగా కొనసాగుతారు. ఏం లేదు, ఇక్కడ పర్సన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఆర్గనైజేషన్ గురించి చెప్పాను, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురించి చెప్పాను. ఇక నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 2005 యాక్ట్ 2005 చైర్పర్సన్గా ఎవరు ఉంటారు? ప్రధాని నామినేషన్ ప్రకారం నియమించబడతారు. ఉద్దేశం దేశవ్యాప్తంగా విపత్తు నివారణ, స్పందన, పునరుద్ధరణ వ్యూహాల ప్రణాళిక. నోడల్ మంత్రిత్వ శాఖ, హోంమంత్రిత్వ శాఖ. ఓకేనా? ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్, ఈరోజు మన కరెంట్ అఫైర్స్ వీడియోలో 2 సూపర్లేటివ్ టాపిక్స్ ఉన్నాయి. అందులో ఒకటి దేశంలోనే తొలి ట్యాంపర్డ్ గ్లాస్ ప్లాంట్ నోయిడాలో ప్రారంభం. నోయిడా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. సో ఇలాంటి సూపర్లేటివ్ టాపిక్స్ని మనం చూసేటప్పుడు
సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. కామన్గా ట్యాంపర్డ్ గ్లాస్ అంటే ఏంటి, మన మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, మన మొబైల్ ఫోన్ పైన ప్రొటెక్షన్ కోసం వేసుకునే ఒక గ్లాస్ కవర్ ఉంటుంది. సో అది దాన్ని భారతదేశంలో తయారీ అనేది ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు వచ్చింది, నోయిడాలో ప్రారంభమైంది. నిన్నటి రోజున అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఈ ప్లాంట్ని ప్రారంభించారు. డైరెక్ట్ సరిపోతుంది. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దేశంలోనే మొట్టమొదటి ట్యాంపర్డ్ గ్లాస్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్లాంట్ను ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ అనే కంపెనీ ఏర్పాటు చేసింది. ఏ కంపెనీ? ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్. ఏ సంస్థను ఏర్పాటు చేసింది? ఈ సంస్థ. దేన్ని ఏర్పాటు చేసింది? ఏ ప్లాంట్ని? మొట్టమొదటి ట్యాంపర్డ్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేసింది. మొబైల్ ఫోన్ల స్క్రీన్ల రక్షణ కోసం వినియోగించే ట్యాంపర్డ్ గ్లాస్ తయారీకి ప్రత్యేకంగా ఏర్పాటైన దేశంలోనే మొట్టమొదటి ప్లాంట్ను ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ కంపెనీ ఏర్పాటు చేసింది. అమెరికాకు చెందిన కార్నింగ్ సంస్థతో భాగస్వామ్యం ద్వారా ఈ ప్లాంట్ అభివృద్ధి చెందింది. అమెరికా భాగస్వామ్యంతో. ప్రారంభ దశలో ఏటా 2.5 crores ట్యాంపర్డ్ గ్లాస్ తయారీ సామర్థ్యం కలిగిన విధంగా రూపొందించారు. ఓకేనా, సరిపోతుంది. ఇక విస్తరిస్తారంట ఫ్యూచర్లో ఈ ప్లాంట్ విస్తరణ కార్యక్రమాలు కూడా చేస్తారంట. రైట్. ట్యాంపర్డ్ గ్లాస్ అంటే ఇది ఒక రకమైన హీట్ ట్రీటెడ్ సేఫ్టీ గ్లాస్. సాధారణ గ్లాస్ కంటే బలంగా క్రాక్ ప్రూఫ్గా ఉంటుంది. మన మొబైల్కి కానివ్వండి, ఏదైనా స్క్రీన్స్ ఉన్నాయనుకోండి, గ్లాస్ స్క్రీన్స్ ఉన్నాయనుకోండి, దానికి ప్రొటెక్షన్గా ఉంటాయి. ఓకేనా, సరిపోతుంది. ఆత్మనిర్భర్ భారత్తో అనుసంధానం చేస్తున్నారు కార్యక్రమం. ఇక దేశంలోనే తొలి సూపర్ టాపిక్ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్. అంటే మనం టోల్ చూస్తూ ఉంటాం కదా, మనం ఏదన్నా జాతీయ రహదారి పైన కానివ్వండి లేదా స్టేట్ హైవే పైన కానివ్వండి ప్రయాణించేటప్పుడు టోల్ వసూలు మనం ప్రస్తుతం చూస్తే ఫాస్టాగ్ ద్వారా వసూలు చేయడం చూస్తున్నాము. దానిలో మరింత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది గుజరాత్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభమైంది. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి దేశవ్యాప్తంగా కానీ మొత్తం ఒకేసారి అమలు చేయకుండా కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్లో ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడ వచ్చిన ఫలితాన్ని ఆధారంగా చేసుకొని దానిలో కొన్ని మాడిఫికేషన్స్ చేస్తూ లేదా అదే ఫలితాలు బాగున్నాయంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోని తొలి మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థ ఇక్కడ గుజరాత్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. జాతీయ రహదారి ప్రాధికార సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తుంచుకోండి. ఇటువంటి టాపిక్స్ చూసినప్పుడు మీరు చూడాలి. సో టోల్ ప్లాజాలో పనిచేసే చిన్నారుల కోసం ఇటీవల ప్రాజెక్ట్ ఆరోహణ్ వార్తల్లోకి వచ్చింది, మనం డిస్కస్ చేస్తాము. ఇటువంటి లింక్ చేసుకోండి. అప్నాగర్ అనే ఒక ఇనిషియేటివ్ని చూసాము. దేశంలోని టోల్ వసూలు విధానంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతూ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ను గుజరాత్లోని NH48 చోర్యాసి టోల్ ప్లాజా వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేయబోతోంది. దీని యొక్క ఉద్దేశం MLF యొక్క ఉద్దేశం ఏంటంటే మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్. ప్రధాన లక్ష్యం ఏంటంటే వాహనాలను ఆపకుండా ఆటోమేటిక్ టోల్ వసూలు చేయడము. వాహనాలు ఆపకుండానే ఆటోమేటిక్గా టోల్ వసూలు చేయడం. కామన్గా మనం ఇప్పుడు ఫాస్టాగ్ ద్వారా ఏం చేస్తాము, వెళ్తున్నప్పుడు ఒక 1 సెకండ్ ఆపాలి, ఎందుకంటే స్కాన్ అవుతుంది, మనం వెళ్ళిపోతాము. ఓకేనా, అలా. సో ఫాస్టాగ్ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా టోల్ చెల్లింపు అనేది ఉంటుంది. ఓకేనా, టోల్ ప్లాజాల్లో జామ్ అనేది తగ్గుతుంది, ఇంధనం సమయం ఆదా అవుతుంది, కాలుష్యం తగ్గుతుంది, పారదర్శక సమర్థవంతమైన టోల్ నిర్వహణ. ఓకేనా, మొదట ఎక్కడ ప్రారంభించారు. మరి అమలు సంస్థలు, భాగస్వామ్యం ఇస్తున్న సంస్థలు, సహకరిస్తున్న సంస్థలు ఏంటంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, ICICI బ్యాంక్ టోల్ చెల్లింపుల భాగస్వామి. ఓకేనా, సరిపోతుంది. ఇక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైంది? 1995లో. భారతదేశంలో జాతీయ రహదారులను నిర్మించే కానివ్వండి, జాతీయ రహదారులు నిర్వహించే కీలక సంస్థ. ప్రస్తుత చైర్పర్సన్గా ఇటీవల పదవీకాల పొడిగింపు గురించి చూసాం, తన గురించి కూడా. సో ఈ సంతోష్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా. ఓకేనా, సరిపోతుంది. ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత టోల్ చెల్లింపు పద్ధతి 2021 నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ మాండేటరీ అనేది అయింది, తప్పనిసరి అన్నట్టు. ఇక గిరిజన భాషల అనువాదానికి ఆదివాణి యాప్ అనేది సెప్టెంబర్ 1, 2025 రేపటి రోజున ప్రారంభం కానున్న ఒక యాప్, ఒక టూల్ అనుకోవచ్చు గిరిజనులకు సంబంధించి. మనం ఇక్కడ దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ 366 క్లాజ్ 25
దేని గురించి తెలుపుతుంది అంటే తెగ అనే ఒక నిర్వచనం గురించి తెలుపుతుంది. ట్రైబ్ డెఫినేషన్ ఎక్కడ ఉంది అంటారు. మరి గిరిజనులకు సంబంధించి సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ జువల్ ఓరం గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో తన చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఒక యాప్ ఆదివాణి. ఆది మీన్స్ ట్రైబ్. ఓకేనా. సో ఇది లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ సంబంధించి. ఓకేనా. ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే ఏ భాషల్లో అందుబాటులోకి వస్తుంది, ఫ్యూచర్లో ఏ భాషలకు విస్తరిస్తారో చూడాలి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025 సెప్టెంబర్ 1న ఆదివాణి అనే కృత్రిమ మీద ఆధారిత ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద. సో ఏఐ బేస్డ్ యాప్ని ప్రారంభించనుంది, ఒక ట్రాన్స్లేషన్ యాప్ని. గిరిజన భాషల సంరక్షణతో పాటు గిరిజన సమాజానికి ప్రభుత్వ సేవలు సమాచారాన్ని అందించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఆదివాణి యాప్ ముఖ్య లక్ష్యాలు ఏంటంటే హిందీ ఇంగ్లీష్ నుంచి గిరిజన భాషలకి, అలాగే గిరిజన భాషల నుంచి హిందీ ఇంగ్లీష్కి అనువాద సౌకర్యం అనేది ఉంటుంది. ఏం లేదు, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. మనకు చాలా వరకు ట్రైబల్ లాంగ్వేజెస్ ఉంటాయి. గిరిజనులు ఒక సమూహము, వాళ్ళ సమాజం వేరు, వాళ్ళ టోటెం కానీ పద్ధతి కానివ్వండి అలా చూస్తూ ఉంటాం. గిరిజనులు కొండ ప్రాంతాల్లో నివసించేవారు, వాళ్ళ భాషలని ఇంగ్లీష్ హిందీలోకి అనువదించడము, హిందీ ఇంగ్లీష్ భాషల నుండి వాళ్ళ లాంగ్వేజెస్కి అనువదించడం కోసం లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ యాప్ ఆదివాణి. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో. ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య సమాచారం, విద్యా అంశాలపై అవగాహన పెంపు కోసము, భాషా వైవిధ్యము, గిరిజన సమాజ సాధికారత కోసం కీలక చర్యలు. ఓకేనా. మరి ఈ అనువాద యాప్ అభివృద్ధిలో భాగస్వామ్యమైన సంస్థలు ఎవరు? ఐఐటీస్ ఉన్నాయి. సో ఐఐటి ఢిల్లీ, బిట్స్ పిలాని, IIIT హైదరాబాద్, IIIT నయా రాయ్పూర్ అండ్ గిరిజన పరిశోధన సంస్థల సహకారంతో పనిచేస్తున్నాయి. ప్రారంభంలో ఈ యాప్ ఏ భాషల ట్రాన్స్లేషన్ సంబంధించి పనిచేస్తుందట అంటే సంతాలి అంటే ఒడిశాలో ఎక్కువగా, బిల్లు మధ్యప్రదేశ్, ముండారి జార్ఖండ్, గోండి ఛత్తీస్గఢ్ ఆ భాషల విషయంలో పనిచేస్తుంది ట్రాన్స్లేషన్ విషయంలో. తర్వాత దశలో కోయా, గారో కూడా చేరుస్తారంట. ఇక 2011 ప్రస్తుతం అందుబాటులో ఉన్న సెన్సస్ అది కదా, మన భారతదేశంలో సెన్సస్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి చేస్తారు. కానీ ప్రస్తుతం 15 ఏళ్లకు పైగా మనం ఒకటే సెన్సస్ని చూస్తున్నాం. లాస్ట్ సెన్సస్ 2011 సెన్సస్ ప్రకారము భారతదేశంలో షెడ్యూల్ తెగల భాషల సంఖ్య 461 అంట. ఓకేనా. అంతరించిపోతున్న భాషలు 42 ఉన్నాయి. ఈ ఆదివాసీ యాప్ ప్రయోజనాలు ఏంటి? ఓకేనా. ఇక గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1999 ఇయర్లో ఏర్పడింది గిరిజన సంక్షేమం కోసము. ఇక ఇప్పటికే గిరిజనులకు సంబంధించి భారతదేశంలో ట్రైబ్ రిలేటెడ్గా ఏమేమి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి సంస్థలు ఏంటో చూడండి. ట్రైఫెడ్ గురించి చూడండి, అండ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి కానివ్వండి, వనబంధు కళ్యాణ్ యోజన అండ్ ప్రధానమంత్రి ఆదివాసీ అభ్యుదయ యోజన. అండ్ ప్రస్తుతం మనం చూస్తే బిర్సా ముండా గారి 150th యానివర్సరీ, తన 150th యానివర్సరీ కోసం ప్రత్యేక కమిటీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఏర్పాటైంది, 118 మంది. సో ఇటువంటివన్నీ చూడండి. ఓకేనా. మొత్తం జనాభాలో గిరిజనుల వాటా లేదా షెడ్యూల్ తెగల వాటా 8.6%. అత్యధిక ఎస్టీ జనాభా కలిగిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్. ఇక తమిళనాడు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. లాస్ట్ ఇలాంటి టాపిక్ని తమిళనాడుకు సంబంధించి మనం మే మంత్లో డిస్కస్ చేశాము. దేశంలోనే మొట్టమొదటి మ్యాహౌట్ విలేజ్ ఏర్పాటు అని చెప్పేసి. మ్యాహౌట్ విలేజ్ అంటే ఏంటంటే కామన్గా ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఏనుగులు ఉంటాయి కదా, వాటి సంరక్షణ చూసుకునే వ్యక్తులు ఉంటారు కదా, వారి కోసం ఉద్దేశించబడిన ఒక ప్రత్యేక ప్రాంతాలు మ్యాహౌట్ విలేజెస్. ఎలిఫెంట్ సంరక్షణలో భాగంగా అనొచ్చు. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ చూస్తున్నామంటే దేశంలో 2వ మ్యాహౌట్ విలేజ్ అనేది ఏర్పాటవుతూ వార్తల్లోకి వచ్చింది. ఇది ఎక్కడంటే ఇది కూడా తమిళనాడులోనే. మేలో తమిళనాడులో ఏర్పాటైంది ఫస్ట్ది, సెకండ్ది కూడా ఇప్పుడు తమిళనాడులోనే. అది ఎక్కడో చూద్దాము. తమిళనాడులో మ్యాహౌట్ గ్రామాలు ఏనుగుల సంరక్షకుల కోసం ప్రత్యేక పథకం అని చెప్పొచ్చు. తమిళనాడు అటవీ శాఖ, తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏనుగుల సంరక్షకులు మరియు కవాడీల కోసము ప్రత్యేకంగా నిర్మించిన 2వ మ్యాహౌట్ గ్రామాన్ని అనమలై టైగర్ రిజర్వ్లోని కొజికముత్తి ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర ఏర్పాటు చేశారు. ఎక్కడ? కొజికముత్తి. మ్యాహౌట్ గ్రామాల యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే ఏనుగులను సంరక్షించే మ్యాహౌట్లు, కవాడీల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసము, ఏనుగు సంరక్షకుడికి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడం కోసము, వెళ్ళే సందర్శకులకు ఏనుగు సంక్షేమంపై అవగాహన పెంపొందించడం కోసము. రైట్. ఇక మొదటి మ్యాహౌట్ విలేజ్ దేశంలోనే ఎక్కడ? తెప్పకాడు ముదుమలై టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మేలో ఏర్పాటైంది. ఇప్పుడు 2వది దేశంలో. సో ఇక్కడ కొజికముత్తి అనమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు. ఓకేనా, సరిపోతుంది. రైట్.
మాహౌట్లు అంటే ఎవరు? ఏనుగులను శిక్షించే సంరక్షించే వ్యక్తిని మాహౌట్ అంటారు. కవాడి అనే వ్యక్తి సహాయకుడిగా పనిచేస్తాడు. ఈ మాహౌట్లోకి సహాయకుడిగా ఉండే వాళ్ళు కవాడీలు అంటారు. వాళ్ళ కోసం ఉద్దేశించబడిన ఒక విలేజ్. ఇక నోయిడాలో డ్రోన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి. డ్రోన్ తయారీ, ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవుడు మానవరహిత విమానాలపై ఆధారపడుతున్నాడు. అందులో భాగంగా మనం ఇటీవల చూసాము ఆపరేషన్ సింధూర్ సమయంలో డ్రోన్స్ ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి ఇటువంటివి. సో ఇక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు నిన్నటి రోజున ఆగస్టు 30th రోజున డ్రోన్ తయారీ కేంద్రాన్ని నోయిడాలో ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. ఈ వేడుకలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ గారు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన అంశము. సో ఉత్తరప్రదేశ్ నోయిడాలో డ్రోన్ తయారీ కంపెనీ మరియు ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం భారతదేశంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కలిసి ప్రారంభించారు. డ్రోన్లు ఆధునిక యుద్ధ వ్యూహాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారు. ఓకేనా. సో ఈ కేంద్రం 5,000కి పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించనుందంట. సో డ్రోన్ తయారీ కేంద్రము. ఓకేనా. సో రక్షణ రంగంలో డ్రోన్ల యూజ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, రక్షణ రంగంలో డ్రోన్ల ఉపయోగం గగనతల పర్యవేక్షణ, సర్వీలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్, టార్గెట్ అటాక్, సర్వేలెన్స్ ఇటువంటివన్నీ కూడా. డిఆర్డిఓ అభివృద్ధి చేసిన డ్రోన్లలో కొన్ని నిశాంత్, రూపా, బరాక్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్. ప్రైవేట్ కంపెనీస్ ఇండియాలో డ్రోన్ల తయారీ కోసం ఉద్దేశించబడి ఐడియా 4G కానివ్వండి, గరుడ ఏరోస్పేస్ కానివ్వండి, హైదరాబాద్ కేంద్రం పనిచేస్తుంది గరుడ ఏరోస్పేస్. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇస్రో సెకండ్ స్పేస్ పోర్ట్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటారు? తమిళనాడు రాష్ట్రంలోని కులశేఖరపట్నంలో ఉన్న తూత్తుకుడి లేదా కులశేఖరపట్నం. సో ఇస్రో సెకండ్ స్పేస్ పోర్ట్ కేంద్రం అనేది సో తూత్తుకుడిలో కొత్త అంతరిక్ష కేంద్రము. ఇస్రో ప్రస్తుత చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? వి నారాయణన్ గారు. సో తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోట తర్వాత 2వ ప్రయోగ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ కేంద్రం ద్వారా భవిష్యత్తులో చిన్న మధ్యతర రాకెట్ల ప్రయోగాలు మరింత వేగంగా సమర్థవంతంగా చేపట్టబడతాయి అంట. ప్రాజెక్టు వివరాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తామనుకోండి, ఈ కేంద్రం కోసము 2,233 ఎకరాల భూమి సేకరించబడింది. 2024 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు. మొత్తం వ్యయ అంచనా 950 కోట్ల రూపాయలు. మొదటి ప్రయోగం ఎక్స్పెక్టెడ్గా 2026 నవంబర్లో జరగబోతుందట ఇక్కడ నుండి. ఓకేనా. సో ఇస్రో హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరు. సో ఇస్రో ఆధ్వర్యంలో ప్రముఖ కేంద్రాలు శ్రీహరికోట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో లాంచ్ ప్యాడ్ అంటేనే మనకి ఇస్రో శ్రీహరికోట గుర్తొస్తుంది. ఇక తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, తూత్తుకుడిలో కొత్త ప్రయోగ కేంద్రం 2వది ఇస్రో పరిధిలో. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ భారతదేశ అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్కి కూడా ప్రోత్సాహం ఇవ్వడానికి భారత ప్రభుత్వము 2020 సంవత్సరంలో ఇన్స్పేస్ని పరిచయం చేసింది. ఇన్స్పేస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి అహ్మదాబాద్. మరి ఈ ఇన్స్పేస్ ఇస్తున్న ప్రోత్సాహంతో భారతదేశంలో చాలా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ సాధిస్తున్న విజయాలను కూడా మనం చూస్తున్నాము. ఉదాహరణకు తీసుకుంటే స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ కేంద్రం పనిచేసే సంస్థ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంతో వార్తల్లోకి వచ్చింది. విక్రమ్ ఎస్ అని ప్రారంభ మిషన్ అని చెప్పేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పిక్సెల్ మరియు ధృవ స్పేస్ ప్రయోగం అనేది విజయవంతమైంది. అమెరికా నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా విజయవంతమైన ప్రయోగము. సో 2020 ఆగస్టులో భారతదేశానికి చెందిన పిక్సెల్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు అమెరికాలోని స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా తమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినాయి. సో వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ కాలిఫోర్నియా నుండి రాకెట్ ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ సంబంధించి మిషన్ పేరు NAOS నేషనల్ అడ్వాన్స్డ్ ఆప్టికల్ సిస్టమ్. సో ఇక్కడ పిక్సెల్ స్పేస్ ఏమో కర్ణాటక కేంద్రం పనిచేస్తుంది, ధృవ స్పేస్ ఏమో తెలంగాణ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. ఇక NAOS మిషన్ కదా అంటే ఏంటంటే నేషనల్ అడ్వాన్స్డ్ ఆప్టికల్ సిస్టమ్. ఇది ఫ్రాన్స్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పరిశోధనాత్మక మిషన్. ఓకేనా. స్పేస్ ఎక్స్ సంబంధించి ఎప్పుడు ఏర్పాటైంది ఏంటి? ఓకేనా.
ఇక నెక్స్ట్ ఒక రిపోర్ట్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మనం ప్రతి ఏటా కూడా యుఎన్డిపిని చాలాసార్లు వార్తల్లో చూస్తాము. ఒక పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉండే టాపిక్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుంది కదా, హెచ్డిఏని విడుదల చేసే సంస్థ యుఎన్డిపి. అలాంటి యుఎన్డిపి ఇటీవల భారతదేశంలో ఫారెస్ట్ రిలేటెడ్గా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 పైన అధ్యయనం చేసి కొన్ని గణాంకాలను రిలీజ్ చేసింది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 పైన యుఎన్డిపి నివేదిక. సో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం 2025లో విడుదల చేసిన తాజా నివేదికలో భారతదేశంలో అటవీ హక్కుల చట్టం 2006 అమలును విశ్లేషించింది. ఈ నివేదిక సవాళ్లు, నెమ్మదిగా జరుగుతున్న అమలు మరియు భవిష్యత్తు నిర్వహణ పద్ధతులపై కీలక సూచనలు చేసింది. నివేదికలో ముఖ్యాంశాలు ఏం చెప్తుందంటే యుఎన్డిపి 2025 నివేదిక ప్రకారము అటవీ హక్కుల చట్టం అమల్లో తీవ్ర నెమ్మదితనం అనేది ఉందంట. అటవీ హక్కుల చట్టం విషయంలో హక్కులను గుర్తించేందుకు ఒక నిర్ణీత ముగింపు తేదీ అవసరమని యుఎన్డిపి సూచించింది. హక్కుల మంజూరు తర్వాత అటవీ భూముల పాలనలో మెరుగుదల అవసరము. 2006లో అమల్లోకి వచ్చిన ఎఫ్ఆర్ఏ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గిరిజనులు మరియు సాంప్రదాయ అటవీ నివాసితులకు అటవీ భూమి హక్కులపై గుర్తించడానికి రూపొందించబడింది. ఓకేనా. సో ప్రస్తుత స్థితి ఎలా ఉందట అంటే మంజూరైన హక్కుల విస్తీర్ణము 2.32 crore acres. ఇందులో కమ్యూనిటీ హక్కులు 1.88 crore acres అంట. అర్హమైన మొత్తం అటవీ భూమి 9.88 crore acres. అంచనా ప్రకారం మంజూరైన వాటి శాతం సుమారు 18% మాత్రమే. నెమ్మదిగా అమలు అవుతున్నదానికి ప్రధాన కారణాలు ఏంటంటే చారిత్రక సంఘర్షణలు, హిస్టారికల్ కాన్ఫ్లిక్ట్స్ ల్యాండ్ విషయంలో అండ్ విధానాల్లో ఖాళీలు కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఎగ్జామినేషన్లో అడిగితే ఏంటి అడుగుతారంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 పైన ఇటీవల ఒక నివేదికను ఈ క్రింది వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది అంటే యుఎన్డిపి. ఓకేనా, సరిపోతుంది. సో యుఎన్డిపి 1965లో ఏర్పాటైంది, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. అటవీ హక్కుల చట్టం షెడ్యూల్ తెగలు మరి ఇతర సాంప్రదాయ అటవీ నివాసితులు ఎవరైతే ఉంటే వాళ్ళ కోసం ఉద్దేశించబడిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఓకేనా, ట్రైబల్ మినిస్ట్రీ పరిధిలో అమలవుతుంది. ఇక రావి నది ఇటీవల వరదల ప్రభావాన్ని చూపించింది. రావి రివర్ ఫ్లడ్స్ని, ముఖ్యంగా కర్తార్పూర్ కారిడార్ ఉంటుంది కదా, దానిపైన కూడా ప్రభావం పడింది. సో రావి నది, సో మనకు సింధు నదీ జలాల ఒప్పందం ఉంటుంది కదా, సింధు నదీ జలాల ఒప్పందం సెప్టెంబర్ 19, 1960లో జరిగింది. ఆ ఒప్పందం ప్రకారము సింధు నదికి సంబంధించిన ఉపనదుల్లో ఒకటైన రావి నది పైన సంపూర్ణ అధికారాలు భారతదేశంకు ఉంటాయి. భౌగోళిక విశేషాలు, వరద ప్రభావం ఎలా ఉంది. పాకిస్తాన్లోని నరోవర్ జిల్లాలో రావి నది వరదలు ప్రవహించి కర్తార్పూర్ కారిడార్ ముంపుకు గురైపోయింది. గురుద్వారా దర్శన్ సాహిబ్ నీట మునిగిపోయిందంట రావి నది వల్ల. సో ఇక్కడ రావి నదికి సంబంధించి ఇండస్ నది పరివాహిక ప్రాంతం. ఇది మూలం ఎక్కడ అంటే బారాబంగాల్, చంబా ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్లో. ప్రవాహ మార్గం హిమాచల్ ప్రదేశ్లో లోతైన లోయలో ప్రవహించి మాధోపూర్ దగ్గర పంజాబ్లో ప్రవేశిస్తుంది. ఓకేనా, సరిపోతుంది. ఇక 1960 సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారము రావి నది భారతదేశానికి కేటాయించబడిన తూర్పు నదుల్లో ఒకటి. ఇక కర్తార్పూర్ కారిడార్ నవంబర్ 2019లో ఏర్పాటైంది. గురుద్వారా దర్శన్ సాహిబ్ సిక్కు ధర్మ సంస్కృతిలో అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటి. ఓకేనా. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా మనం రాష్ట్రీయ అంశాల గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాల గురించి దాదాపు పోటీ పరీక్షల కోణంలో ఏది ఇంపార్టెన్స్ ఉన్నా కూడా డిస్కస్ చేస్తున్నాము. మీరు ప్రతిరోజు క్లాసెస్ని చూస్తే ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ 100% మీకు కవర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉంటాయి టాపిక్స్, కొన్ని సందర్భాల్లో ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించే ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏ ఒక టాపిక్ కూడా పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్నవి ఉండకపోవచ్చు. ప్రతిరోజు చూస్తే అవన్నీ కవర్ అయిపోతాయి. ఓకేనా. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక బుక్ని రిలీజ్ చేస్తున్నారు డిజిటల్ లెర్నింగ్ పైన అవగాహన కోసము. డిజిటల్ లెర్నింగ్పై పాఠ్యపుస్తకము 6th to 9th తరగతుల విద్యార్థులకు ప్రత్యేక మాడ్యూల్గా ఉపయోగపడుతుందని. ఎవరు? తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వారు విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్పై ఒక అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పాఠ్యపుస్తకం ఏంటట, ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్ని విడుదల చేస్తుందట. ఈరోజు మీరు వార్తాపత్రికల్లో చూడొచ్చు. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు 21st century డిజిటల్ నైపుణ్యాలను ప్రాథమిక దశ నుంచే అభ్యసించగలుగుతారు. ఎనఫ్. సో పుస్తకం పేరేంటి, ఎవరి కోసం ఉద్దేశించబడింది? 2025-26 విద్యా సంవత్సరంలోనే అమలు చేస్తారంట. విద్యార్థుల్లో కోడింగ్, డేటా సైన్స్, ఏఐ పట్ల అవగాహన కల్పించడం కోసము. ఓకేనా, సరిపోతుంది. డిజిటల్ లెర్నింగ్ అంటే టెక్నాలజీ ఆధారంగా జరిగే అభ్యాస కార్యక్రమము. ఇక స్పోర్ట్స్ రిలేటెడ్గా
పతాకదారులు ఇద్దరు వార్తల్లోకి వచ్చారు, ముఖ్యంగా పారా క్రీడాకారులు. మనం ఎప్పుడైనా చూడండి విశ్వ క్రీడలు అటువంటి చూస్తాం, ఒలింపిక్స్ అవి ముగియగానే పారాలింపిక్స్ అవుతాయి, అంటే దివ్యాంగులకు సంబంధించిన విశ్వ క్రీడలు అన్నట్టు. సో దివ్యాంగుల యొక్క ప్రతిభ అనేది అద్భుతంగా చూస్తున్నాం మన భారతదేశంలో. రీసెంట్గా మనం ప్యారిస్ పారాలింపిక్స్లో అద్భుత విజయాలు సాధించాము, పథకాల పట్టికలో దూసుకెళ్ళాము. ఇవన్నీ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 12th ఎడిషన్ అనేది రీసెంట్గా ఇక భారతదేశ ఆతిథ్యంలో జరగబోతోంది. అందులో పతాకదారులుగా ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ పేర్లు ఏంటో చూడండి. పారా ఒలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా 2025 ఆగస్టులో ప్రకటించిన ప్రకారము ధర్మబీర్ మరియు ప్రీతిపాల్ భారత పారా అథ్లెటిక్స్ బృందానికి జాతీయ పతాకదారులుగా ఫ్లాగ్ బేరర్స్గా విధులు నిర్వర్తించనున్నారు. వీరిద్దరూ 2025 సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరిగే 12th వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత బృందానికి నాయకత్వం వహించనున్నారు ఫ్లాగ్ బేరర్స్గా. ఓకేనా, ఈవెంట్ పేరేంటి? 12th వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025. ఎప్పుడు జరగబోతున్నాయి? సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5, 2025. వేదిక న్యూఢిల్లీ, మన దేశ రాజధాని, భారత ఆతిథ్యంలో గుర్తుంచుకోండి. పాల్గొనబోయే భారత బృందం ఎంతమంది అంటే 73 మంది. భారతదేశానికి మొదటిసారి ఆతిథ్యము. ఈ ప్రపంచ ఛాంపియన్షిప్కు భారత్ మొదటిసారి ఆతిథ్యం ఇస్తుంది. ఓకేనా, ఇక ధర్మబీర్ విషయానికి వస్తే పారా అథ్లెటిక్స్లో భారతదేశానికి పలు అంతర్జాతీయ పురస్కారాలు సాధించిన అథ్లెట్. జావెలిన్ త్రో విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. ఇక డిస్కస్ త్రోలో గుర్తింపు పొందిన ప్రీతిపాల్ సరిపోతుంది. ఓకేనా, ముఖ్యంగా ఏదైనా ఒక అంతర్జాతీయ క్రీడా సంబంధిత అంశాన్ని చూస్తే, ఒక ఈవెంట్ని చూస్తే, టోర్నమెంట్ చూస్తే ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరిగింది, ఎక్కడ జరగబోతుంది, అండ్ తేదీలేంటి, దానిలో ఈవెంట్స్ కానివ్వండి, ఇటువంటివి చూడాల్సి ఉంటుంది. ఓకేనా, సో వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్, వరల్డ్ పారా అథ్లెటిక్స్ విభాగము ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీలో 1994లో ప్రారంభమైంది. ఓకేనా, సో పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా 1992లో ఏర్పాటైన సంస్థ. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఓ వివాదాస్పద ఫోన్ సంభాషణ కేసు వల్ల దేశ రాజ్యాంగ కోర్టు తీర్పు ద్వారా పదవీ కోల్పోయిన థాయిలాండ్ యువ ప్రధాని పేరేంటి? ఎవరు? తన పేరు తెలపండి. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. ఇంకా కూడా సమాచారం ఇవ్వాలనుకుంటే ఆ వివాదాస్పద ఫోన్ సంభాషణ ఏ దేశానికి చెందిన వ్యక్తితో జరిగింది, ఆ ఫోన్ సంభాషణ, అది కూడా ఇవ్వండి. ఓకేనా, సో మీ నుండి సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరి నుండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, మోదీ చైనా పర్యటన, ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం ఈ రోజునే ప్రారంభమైంది. అండ్ భారత ప్రధాని జపాన్ పర్యటన ముగిసింది. ఒప్పందాలేంటి? అండ్ న్యాయ వ్యవస్థలో లింగ సమానత్వం సంబంధించి విమెన్ జస్టిస్లో తెలంగాణ దేశంలోనే టాప్లో ఉంది. ఎవరిచ్చారు నివేదిక? 2025 ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో 7.8% జీడిపి వృద్ధి రేటు సాధించింది భారత్. అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో కొత్త సభ్యుల నియామకం చట్టం ఏంటి? అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి ట్యాంపర్డ్ గ్లాస్ ప్లాంట్ నోయిడాలో ప్రారంభము. అండ్ దేశంలోనే తొలి మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థ గుజరాత్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభము. అండ్ ఆదివాణి అనే ఒక యాప్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ యాప్, ముఖ్యంగా గిరిజన భాషలకు ఉద్దేశించి రేపు ప్రారంభమవుతుంది యాప్. అండ్ తమిళనాడులో మహౌట్ గ్రామాలు ఇటీవల తరచు వార్తల్లోకి వస్తున్న మొట్టమొదటి గ్రామం ఏమో మేలో ఏర్పాటైంది. ఇప్పుడు కొత్త ఇంకొక గ్రామం, రెండవ గ్రామము ఎక్కడ? అండ్ నోయిడాలో డ్రోన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. అండ్ ఇస్రో 2వ రాకెట్ ప్రయోగ కేంద్రము తూత్తుకుడిలో కొత్త అంతరిక్ష కేంద్రము. అండ్ పిక్సెల్ మరియు ధృవ స్పేస్ ప్రయోగం విజయవంతము, స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. అండ్ UNDP న్యూయార్క్ కేంద్రం పనిచేసిన సంస్థ భారతదేశంలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 పైన విశ్లేషణ చేసింది. అండ్ రావి నది వరదలు పాకిస్తాన్లో ప్రభావాన్ని చూపించినాయి. కర్తార్పూర్ కారిడార్ ప్రభావితమైంది. అండ్ డిజిటల్ లెర్నింగ్పై పాఠ్య పుస్తకము ఇటీవల విడుదలవుతోంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్. అండ్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 షెడ్యూల్ మరియు పతాకదారులుగా ఎవరు? అండ్ ఈరోజు ప్రశ్న, ఓ వివాదాస్పద ఫోన్ సంభాషణ కేసు వల్ల
దేశ రాజ్యాంగ కోర్టు తీర్పు ద్వారా పదవి కోల్పోయిన థాయిలాండ్ యువ ప్రధాని ఎవరు? ఏ దేశ అధినేతతో ఆ ఫోన్ సంభాషణ అనేది జరిగింది? సో ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇవ్వండి. సో ప్రతి ఒక్కరి నుండి కూడా నేను కోరుకునేది మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. అండ్ కామెంట్ బాక్స్లో వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ, అన్ని టాపిక్స్ని మీకు డిస్కస్ చేస్తాను. ఏమైనా ఒకవేళ 1-2 ఏమైనా మిస్ అయినట్లు ఉన్నా కూడా రేపటి క్లాస్లో జోడించి మరీ డిస్కస్ చేస్తాను. ఓకేనా? మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.